అటు ఇటు మినహాయింపులు తీసుకోవడము లేకపోతే అట్లా అయితే మటుకు కొంచెం స్క్రూటనీ ఎక్కువ అని చెప్పాలి. సార్, పవన్ కళ్యాణ్ గారు శాఖల మీద చాలా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. హోంశాఖ ఉప ముఖ్యమంత్రి అంటున్నారు, పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి అంటున్నారు. సో ఏదైతే ఆయనకి షూట్ అవుతుంది. ఎందుకంటే హోంశాఖ ఏమన్నా అచ్చెన్నాయుడు గారికి కావాలని చెప్పి అప్పుడే శపథాలు చేశారు. మా చిన్నాన్న హోంశాఖ అవుతాడు మా బాబాయి, అప్పుడు తేల్చుకుంటామని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు కేంద్ర మంత్రి గారే ఒక సవాల్ విసిరాడు అప్పట్లోనే, నెక్స్ట్ చూస్తామని. అంటే పవన్ కళ్యాణ్ సాంఘిక పౌరాణిక పాత్రలన్నీ కూడా ధరించి ఉన్నారు కాబట్టి ఇప్పటికీ గోపాల్ అంటే కాబట్టి ఏ పాత్ర వేసినా కానీ ఆయన నెట్ కూడా రాగలుగుతాడు. ఆయనకి ఎనర్జీ ఈజ్ ఆన్ హిస్ సైడ్, టైమ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్. కానీ నిన్న కూడా నేను చెప్పినట్టుగా మొత్తం సినీరో లెక్కేసుకుని ఆయన ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. హోంశాఖ అంటే కూడా గతంలోలాగా హోంశాఖ మందికి అన్నీ ఉండట్లేదు. శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకుంటున్నారు కదా చాలా వరకు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మహమూద్ అలీ హోంశాఖ మంత్రి, ఆయనకి ఏమీ పెద్దగా ఉండేది కాదు. అంటే వీళ్ళు అలా పెడతారు, అలా చేశారు దాన్ని. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు ఒక ఇది తయారు చేసి మీరు ముఖ్యమంత్రి గారు చేయకముందే మీరు ఒకటి చేసినట్టున్నారు కదా. చాలామంది పవన్ కళ్యాణ్కు గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తున్నారు దాంట్లో. ఆయన కొంత పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి అని ఆయన సినిమా కాబట్టి ఆయన ఎవరు దుర్గేష్కు సినిమాటోగ్రఫీ ఇస్తున్నారు, మీరేమో ఇంకొక అనితకి ఇచ్చినట్టు. అంటే పర్యాటకం సినిమాటోగ్రఫీ ఎందుకు వస్తున్నది అంటే సార్, అది రోజా మీద ఆవిడ ఫైర్ కదా, సో ఆ యాంగిల్లో మహిళలకి ఇక్కడ ఇద్దాం. దట్ ఈస్ పాసిబుల్. అంటే సంక్షేమ శాఖ కొన్ని ఇస్తుంటారు. ఇవన్నీ స్టీరియో టైప్డ్గా ఉండక్కర్లేదండి. ఆ వ్యక్తుల ఏమన్నా సమర్థత, వాళ్ళ మీద నాయకుడికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఆ శాఖలు అవి ఇవ్వచ్చు. ఈయనకి ఏది సూట్ అవుతుందని, అంటే ఈయన భావజాలానికి, ఈయన మాట్లాడే అంశాలకి ఇవన్నీ మీరు చెప్పినట్టుగా ఈ ఇది గ్రామీణ అభివృద్ధి, కల్చరు, యువజన సేవలు, లేకపోతే ఉపాధి కల్పన, ఇట్లాంటి ఉపాధి కల్పన ఇవ్వచ్చు ఉదాహరణకు. రెండవది ఆయన ఎక్కువ భాగం గనులు, ఇసుక, వీటి మీదే మైనింగ్ మాఫియా ఇవే మాట్లాడుతూ వచ్చారు కాబట్టి అది ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. ఇసి అడ్మినిస్ట్రేషన్ వేరు, దానికి సంబంధించిన చెకింగ్ ఇవి వేరు. మీరు నేను ఈ విషయం చర్చించిన ఒక విధంగా దండగా, ఎందుకంటే పూర్తిగా ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్స్ ప్రిరోగేటివ్ అది. ముఖ్యమంత్రి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లోకేష్కు పవన్కు మధ్యలో కూడా కొంచెం బ్యాలెన్స్ చేస్తాడు ఆయన డెఫినెట్గా. లోకేష్కు ఐటీ పరిశ్రమలు అన్నారు, ఆయన గతంలో కూడా ఐటీ గ్రామ పంచాయతీ చేశాడు. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ అంటే కూడా అది కూడా లోకేష్ చేసినటువంటి ఇది ఉంది గతంలో. సో ఎనీథింగ్ ఇట్స్ పాసిబుల్. బరువైన శాఖలు అంత మరీ బరువైన తీసుకోలేమో అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మటుకు మోర్ సింబాలిక్గా ఉండేవి, కల్చరు, ఎన్విరాన్మెంటు ఇట్లాంటివి తీసుకుంటే కనుక కొంత వాటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. రెండోది కొంత వెసులుబాటు కూడా ఉంటుంది. సరే, ఏంటి 5 సంతకాలు? అదే కదా పాంచజన్యం ఏదో అంటున్నారు, 5 సంతకాలు చేస్తే మంచిది. ఆ టాపిక్స్ అన్నీ ముఖ్యమైనవే. అందులో పెన్షన్లను పెంచడం అన్నది మనం ఇందాక మాట్లాడిన ఒకటి మెగా డిఎస్సి, అది మోస్ట్ ఇంపార్టెంట్. యూత్ ఓటింగ్ అసలు గేమ్ చేంజర్ మెగా డిఎస్సి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చివరిలో వీళ్ళని ఆదుకున్నటువంటి ఆఖరి ఔషధం ల్యాండ్ టైటిల్ యాక్ట్. ప్రశాంత్ కిషోర్ చాలా ఐడియాలు వేసాడు, ఏవి పనిచేయలేదు. చివరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే బాగా ఉపయోగం అన్నారు. అది భయపెట్టింది గ్రామీణులను, భూములు తీసుకుంటారని. నాకు తెలిసి సిపిఎం పార్టీ 2 ఏళ్ల కింద నుంచి తీర్మానం చేస్తుంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద. నేనే ఒక 3వ 4వ చేసి ఉంటా. దాని పర్పస్ సరే, మరి మనం డైవర్ట్ కావద్దు. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం అనేది అది ఓటర్ల యొక్క భయాన్ని పోగొట్టేది. పెన్షన్ పెంచడం అన్నది హైటెక్ వెల్ఫేర్ విజన్ కొనసాగించడానికి మాట కట్టుబడి ఉంటానని చెప్పడానికి సంబంధించింది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణను నిజానికి అన్న క్యాంటీన్లు ఎందుకు రద్దు చేశారు ఎవరికి తెలియదు, ఎవరు హర్షించలేదు. అవన్నీ ఒక విధంగా అన్న అంటే కావాలంటే మీరు రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా పెట్టి ఉండొచ్చు, కానీ జనం అన్నం తినేదాన్ని. ఇప్పుడు మీరు తెలంగాణలో కార్పొరేషన్ 5 గంటల 5 రూపాయలకు హైదరాబాద్లో భోజనం పెడితే అందరూ చాలా వైఎస్ఆర్ అని పెట్టు, మీరు ఏదైనా పక్కన ఇంకోటి పెట్టండి, లాంచ్ పెట్టండి. ఇప్పుడు జయలలిత అమ్మ క్యాంటీన్లు ఆమె మారినా కానీ అవి అట్లాగే కొనసాగుతాయి తమిళనాడులో. ఎవరి స్టేషన్లో దిగినా, బస్ స్టాండ్లో దిగినా పక్కన వెళ్తే కొన్ని దొరుకుతాయి అక్కడ.
కాబట్టి అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ మంచిది. పేదోడి కడుపుని అన్న పైగా ఎన్టీఆర్ ఆయన మీద డిస్ప్యూట్ కూడా లేదు. దాన్ని ఒక విధమైన వెంజన్స్తో జరిగినవి ఇవి. నైపుణ్యాభివృద్ధి అన్నది ఇది చంద్రబాబు క్రియేషన్. ఇప్పుడు జనాభా లెక్కలు తీయాలి, సెన్సెస్, క్యాస్ట్ సెన్సెస్ చేయాలా వద్దా, ఇలాంటి చర్చ నార్త్ ఇండియాలో వచ్చింది. ఇది నితీష్ కుమార్ దగ్గర కూడా వచ్చింది. చంద్రబాబు ఏమన్నాడు, నేను క్యాస్ట్ సెన్సెస్ ఇది కాదు, నేను స్కిల్ సెన్సెస్ తీస్తాను అన్నాడు. సో ఒక వయా మీడియాగా వచ్చినటువంటిది ఇది ఒకటి. సో ఇవి 5 చేస్తే వెళ్ళని గుడ్ చేస్తారనే మంచి అడుగులేనివి, మంచి ఆహ్వానించదగినవి. రెండోది మాట నిలబెట్టుకోవడానికి సంబంధించినవి. ఆయన విజయం సాధించడానికి ముందు ఇవే కదా వాగ్దానాలు. కాబట్టి అవి చేయటము, రంగంలోకి దిగటం చాలా అవసరం. దట్స్ గుడ్. సార్, ఈ పాత కొత్త మేళముంపు ఒక పక్క అయితే సీనియర్ని పక్కన పెట్టే అంశం నేను చాలా